నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం, 30 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్న అధికారులు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు చేసిన అధికారులు. మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ను సందర్శించిన రాష్ట్ర డైరెక్టర్లు, ప్రొఫెసర్లు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నూతన కోర్సులను ప్రవేశపెట్టినట్లు ప్రకటించిన ప్రొఫెసర్లు. మంచిర్యాల జిల్లా ఏసీసీ క్వారీ జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ ప్రకాష్. గ్రీన్ సిటీ జంక్షన్ నుండి క్వారీ జాతరకు వెళ్లాలని భక్తులకు సూచించిన ఏసీపీ. ఆగస్టు 2 ఆదివారం రోజున మంచిర్యాల జిల్లాలోని ఏసీసీ క్వారీ దుర్గామాత జాతర మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఏసీపీ ప్రకాష్, సిఐ ప్రమోద్రావుతో కలిసి పరిశీలించారు. జాతరకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. వారికి వెళ్లే దారిలో రాళ్లవాగు బ్రిడ్జి పరిస్థితులను పరిశీలించారు. జాతరకు వెళ్లేవారు బ్రిడ్జిపై నుండి కాకుండా కార్మెల్ స్కూల్ నుండి, గ్రీన్ సిటీ జంక్షన్ నుండి వయా ఆండాలమ్మ కాలనీ నుంచి జాతరకు వెళ్లాల్సిందిగా ఏసీపీ ఆర్ ప్రకాష్ కోరారు. ఈ సందర్భంగా జాతరకు వెళ్లే ప్రజలకు తగు సూచనలు చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం చేరుకుంటుంది. గురువారం రాత్రి వరకు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 147.81 రికార్డు అయింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20.175 కాగా ప్రస్తుతం 19.647కు చేరుకుంది. ఇన్ఫ్లో 4,49,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 4,64,000 క్యూసెక్కులు. వరద ప్రవాహం ఇదే విధంగా కొనసాగడం వలన ప్రాజెక్టు అధికారులు గురువారం రాత్రి 30 గేట్లు ఎత్తి వరద నీటిని కిందికి వదిలారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ ప్రొఫెసర్లు డాక్టర్ వై వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ప్రొఫెసర్ బి శ్రీనివాస్ సందర్శించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి డాక్టర్ వై వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ప్రొఫెసర్ బి శ్రీనివాస్, డీన్ స్టూడెంట్ అఫైర్స్ మరియు ప్రొఫెసర్ ఎం కిషోర్, చైర్మన్ స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ యాదగిరిగుట్ట వారు మంచిర్యాల ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ను సందర్శించి ప్రస్తుత ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాలలో ఎంకామ్ కోర్సును నూతనంగా అందించామని మరియు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ పొందడానికి ఆన్లైన్లో ఫీజు చెల్లింపునకు ఆగస్టు 7 చివరి తేదీ అని తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి డిగ్రీలో మొదటి సంవత్సరం సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ కూడా మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనుమతి ఇవ్వడం జరిగిందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జై కిషన్ ఓజా, అంబేద్కర్ స్టడీ సెంటర్ సమన్వయకర్త డాక్టర్ ఎస్ నరేందర్ రెడ్డి మరియు కళాశాల అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చాలా తక్కువ ఫీజుతోనే నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ అనేక రకమైనటువంటి మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు, మహిళలకు, చిరుద్యోగులకు ఈ విద్యా అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని నిరుద్యోగులైనటువంటి వాళ్ళు, మహిళలు సదవకాశాన్ని ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ, అదే రకంగా ఆదివాసీలైనటువంటి గోండు, కోయ, చెంచు ఇంకా తదితర వాళ్ళందరికీ కూడా అంబేద్కర్ యూనివర్సిటీ ఉచితంగా విద్య అందిస్తుంది. వాటితో పాటు దివ్యాంగులైనటువంటి వాళ్ళకి, ఆ తర్వాత హిజ్రాలకు కూడా అంబేద్కర్ యూనివర్సిటీ విద్యా అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అంతా కూడా విద్యార్థులు సదవకాశాన్ని ఉపయోగించుకుంటారని మీకు తెలియజేస్తున్నాను. సింగరేణిలో జరిగిన 56వ యాన్యువల్ సేఫ్టీ వీక్ 2025 వారోత్సవాలలో ఫస్ట్ ఎయిడ్లో ప్రథమ బహుమతి, సేఫ్టీలో 3వ బహుమతి సాధించిన శ్రీరాంపూర్ డివిజన్ RK5 CHP కార్మికులకు శుక్రవారం ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీరాంపూర్ AGM రమణారావు చేతుల మీదుగా కార్మికులకు బహుమతులను అందజేశారు. అనంతరం ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి కార్మికుడు కష్టపడి శ్రమతో పనిచేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుందని అన్నారు. కార్మికులు పట్టుదల, అంకిత భావంతో తోటి రక్షణతో కూడిన ఉత్పాదకతను సాధించాలని సూచించారు. కార్మికులందరూ సేఫ్టీ పరంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విధులు నిర్వహించాలని, ఇంటి నుండే సేఫ్టీతోటి దినచర్య ప్రారంభించాలని తెలిపారు. అలాగే కార్మికులందరూ ఆరోగ్యంపై పూర్తి అవగాహన పెంచుకొని ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల సలహా మేరకు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CHP ఇన్ఛార్జ్ DGM చంద్రలింగం, DYSC దామోదర్ కుమార్, AITUC ఫుడ్ సెక్రటరీ రవి, అసిస్టెంట్ సెక్రటరీ సాయిరాజ్, INTUC ఫుడ్ సెక్రటరీ లతీఫ్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ సతీష్ కుమార్, ఫోర్మన్ వంశీకృష్ణ, తిరుపతి రెడ్డి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మరి మన కోరికను మన్నించి మన మధ్యలో, మన కార్మికుల మధ్యలో మరి సన్మానం చేసుకోవడానికి మనకు సుముఖత వ్యక్తం చేసి వచ్చిన గిజం గారికి మన కార్మికుల పక్షాన మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే దీనిలో భాగంగా మన యొక్క అధికారుల కృషి కానీ, అలాగే మన కార్మిక సోదరులు, కాంట్రాక్ట్ కార్మికులు అందరి కృషి ఉన్నది. దీనికి మరి ఈజం గారు కూడా చాలా వెన్నుదన్నుగా ఉండి సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి సార్కి మరొకసారి మనకి ప్రైజ్ వచ్చడం సార్ కృషి కూడా ఉంది. కాబట్టి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ యొక్క రిటైర్మెంట్ జీవితం మరి ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ చాలా మంచిగా ఉండాలని ఆ భగవంతుని CHP కార్మికుల తరఫున, మరి యూనియన్ తరఫున, అందరి తరఫున కోరుచు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ రోజు నన్ను పిలిచి ఇక్కడ ఇలాంటి చక్కటి సభ ఏర్పాటు చేసి సన్మానించినందుకు అధికారులకి, కార్మికులకి అందరికీ కూడా ధన్యవాదాలు. సో 37 years నేను ఈ కంపెనీలో పనిచేశాను. ఇనిషియల్గా మ్యాక్సిమం టైం నేను మణుగూరు PKOCలో పనిచేశాను అనమాట. సో PKOC అనేది ఒక పెద్ద ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు, కంపెనీలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, చాలా పెద్ద పెద్ద మిషనరీస్, చాలామంది A&M ఇంజనీర్స్, చాలా ఉద్యోగం. ఓకే, ఇది పార్ట్ ఆఫ్ ది లైఫ్. సో దీనికి మించినటువంటిది వేరే విషయాలు కూడా ఉన్నాయి. ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి టైం వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీ మారుతాయింది, ప్రపంచం మారుతుంది, రిక్వైర్మెంట్స్ మారిపోతున్నాయి.
సో ఇవన్నీ మారిపోతున్న తరుణంలో మార్పుకు తగ్గట్లుగా మనం మారుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. హెల్త్ పరంగా కాషియస్గా ఉండాలి. మనకి ఎంత కావాలి, ఎంత తినాలి, ఆరోగ్యాన్ని ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, కనీసం వ్యాయామం చేస్తున్నావా లేదా, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఆర్థికపరమైనటువంటి విషయం. ఇవాళ ఏదో ఈఎంఐలు ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఎడబెడ అన్నీ కొనేయకండి దయచేసి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం. మీకు పిల్లల మీద ఖర్చు పెట్టండి, పిల్లల కోసం ఖర్చు పెట్టండి. సో వాళ్ళని చూసి వీళ్ళని చూసి అనవసరంగా చేయకండి దయచేసి. ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ చాలా అవసరం. ఆర్థికపరమైన క్రమశిక్షణ లేకపోతే మన జీవితాన్ని అటు ఇటు చేసేస్తుంది. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, సో ఇక్కడ అధికారులు ఇచ్చిన సూచనలు పాటిస్తూ 38 సంవత్సరాల పాటు సింగరేణిలో వివిధ పదోన్నతులు పొందుతూ ఎన్డీఎల్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన మెనుగు లక్ష్మీనారాయణ శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని కాశీపేట గని మేనేజర్ సతీష్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్లు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పదవీ విరమణ సందర్భంగా కాశీపేట 1వ గనిపై ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో వారు మాట్లాడుతూ లక్ష్మీనారాయణ గనిపై వివాదారహితుడిగా సేవలందించి తన తోటి కార్మికులతో కుటుంబ సభ్యునిగా ఉంటూ విశిష్ట సేవలు అందించారని, వారి సేవలు మరువలేనివని, వారి శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ దంపతులను వివిధ శాఖల అధికారులు, తోటి ఉద్యోగులు, యూనియన్ నాయకులు, బంధుమిత్రులు పూలమాలలో సాల్వాలతో ఘనంగా సత్కరించారు. మేనుగు లక్ష్మీనారాయణ గారు ఎస్డీఎల్ ఆపరేటర్గా పదోన్నతులు పొంది మన మైండ్లోనే ఆపరేటర్గా ఉండి 38 సంవత్సరాలుగా సుదీర్ఘంగా సర్వీస్ చేసి అటు కార్మికులు ఇటు అధికారుల మన్ననలు పొంది ఈరోజు వారు పదవీ విరమణ అవుతున్న సందర్భంగా వారికి సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ పక్షాన, కాసిపేట గాని ఉద్యోగుల పక్షాన, అధికారుల పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఏదైతే సింగరేణికి అందించిన సేవలను, కార్మికులు చేసిన సేవలను గుర్తు చేస్తూ అదేవిధంగా ఆపరేటరే కాకుండా గుర్తింపు సంఘం ఏఐటీసీ పిట్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వహించి కార్మికుల మధ్యలో ఉండి కార్మికుల సమస్యలను ఇటు యాజమాన్యము కార్మికుల మధ్యలో ఉండి సమస్యలను పరిష్కరించడంలో చాలా కృషి చేయడం జరిగింది. కాబట్టి వారు ఈరోజు పదవీ విరమణ అవుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుస్తూ వారి శేష జీవితం సుఖ సంతోషంతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ఇంకా శేష జీవితం కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. రామకృష్ణపూర్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు సంఘ కార్యాలయంలో నూతన బాడీని సంఘ సభ్యులు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా తూముల మల్లేష్, గౌరవ సలహాదారులు సందిల్ల శంకర్, కురుమిల శ్రీనివాస్, తూముల రాజేశం, అధ్యక్షుడిగా సూత్రాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి విద్యగిరి శ్రీనివాస, కోశాధికారి తుంగలపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కురుమిల మోహన్, మందపల్లి సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్పబతిని రాజమౌళి, ఆర్గనైజర్ సెక్రటరీ మందపల్లి మహేందర్, సహాయ కార్యదర్శులు తూముల మహేష్, చిలువేరు వెంకటేష్, సహాయ కోశాధికారి గాది సురేష్, కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగిందని అధ్యక్షులు శ్రీనివాస తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘానికి సంబంధించిన ప్రతి విషయంతో పాటు సంఘ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సంఘానికి న్యాయం జరిగే విధంగా చూస్తామని, మాపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని వారు తెలియజేశారు. ఎన్నుకున్నందుకు వారందరికీ నమస్కారాలు. మా మీద నమ్మకంతో మాకు పదవులు ఇచ్చినందుకు మీ సంఘానికి సహకారం చేస్తాము. మీరు కూడా మాకు సహకారం చేసి సంఘాన్ని అభివృద్ధికి, సంఘ భవనానికి అయ్యేదాకా మీ అందరం ఒక్క ఏకదాటిగా ఉండాలని మా యొక్క కోరిక. నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎలక్షన్ జరిగింది. సభ్యులందరూ కార్యదర్శిని, ప్రెసిడెంట్ను, క్యాషియర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మేము ఇంతకుముందు కూడా ఇవే పనులు చేసినాము. మరియు మా మీద ఉన్నటువంటి నమ్మకంతో సభ్యులందరూ మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మాకు ఆనందంగా ఉంది. ఇంతకుముందు ఉన్నదానికంటే ఉత్సాహంగా మరింత బలంగా సంఘాన్ని ముందుకు నడుపుతామని
సభ్యులందరూ మాకు సహకరిస్తామని చెప్పినారు. ఆ ఉద్దేశంతో మేము మళ్ళీ ఇదే పదవులను కొనసాగించడానికి ముందుకొచ్చినాము. ఇదే సహకారం మాకు మున్ముందు సహకరించి సంఘం అభివృద్ధి కొరకు మేమందరం ఎల్లవేళలా పాటుపడతామని అందరి సభ్యుల ముందట సవినయంగా చెప్తున్నాను. రామకృష్ణపూర్ నాయ బ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీని ఈరోజు రామకృష్ణపూర్ సంఘ భవనంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి జిల్లా గౌరవ సలహాదారు జిల్లా గౌరవ అధ్యక్షులు సందిల శంకర్ గారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అధ్యక్షుడు కార్యదర్శి కమిటీ అందరినీ మొత్తం ఈరోజు వారి ఎలక్షన్ చేసి వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి కూడా రామకృష్ణపూర్ నాయ బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులందరూ ఏకగ్రీవంగా మమ్మలను ఇంతకుముందు ఉన్నటువంటి పదవులనే మమ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాతో పాటు ఈరోజు ఎన్నుకోబడినటువంటి కమిటీ ఏదైతే ఉందో మొత్తం ఆ కమిటీ కూడా సంఘ అభివృద్ధికి మా ఎంబడి ఉండి మేము ఎలా పాటుపడుతున్నామో మాతో పాటు వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచనలతో ముందుకు తీసుకుపోవాలి, వాళ్ళు కూడా మా అందరూ సహకరించాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం, 30 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్న అధికారులు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు చేసిన అధికారులు. మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ను సందర్శించిన రాష్ట్ర డైరెక్టర్లు, ప్రొఫెసర్లు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నూతన కోర్సులను ప్రవేశపెట్టినట్లు ప్రకటించిన ప్రొఫెసర్లు. మంచిర్యాల జిల్లా ఏసీసీ క్వారీ జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ ప్రకాష్. గ్రీన్ సిటీ జంక్షన్ నుండి క్వారీ జాతరకు వెళ్లాలని భక్తులకు సూచించిన ఏసీపీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.